ప్రతిరోజు రాహుకాలం ఉంటుంది. తల్లులకి చాలామందికి ఇవాళ తెలుసు రాహుకాల అర్చన అని. ఈ రాహుకాల అర్చనలో కూడా భేదాలు ఉన్నాయి. ప్రతిరోజు రాహుకాలం ఉంటుంది. మీ క్యాలెండర్లో చూసుకోండి. సోమవారం ఇన్ని గంటలకి, శనివారం ఇన్ని గంటలకి, ఆదివారం ఇన్ని గంటలకి, మంగళవారం ఇన్ని గంటలకి, ఇలా నిత్యం చేయలేనటువంటి వారైతే, వారానికి ఒక్కసారి చేసేటువంటి వాళ్ళైతే మంగళవారం పెట్టుకోండి. 3 to 4:30 రాహుకాలం ఉంటుంది. ఈలోపు 9 నిమ్మకాయలు తెచ్చుకోండి. 9 నిమ్మకాయల్ని చక్కగా కొయ్యండి. అవంతా ఒక దాంట్లోకి రసం పిండేసుకోండి. ఆ నిమ్మరసం ఖాళీ అయిపోతాయి. ఆ డొక్కల్ని వెనక్కి తిప్పండి. ఒక డొక్కలో ఒక డొక్క పెట్టండి. అంటే 9 దీపాలు అవుతాయి. మీరు నెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా సర్వదేవతా స్థుతులను అందులో ఉంటుంది. నవరత్న మాలికా స్తోత్రము అని. హారనూపుర కిరీటకుండల విభూషితావయవ శోభినీం కాలకాలపణి పాశబాణ ధనురంకుశామరుణ మేఖలాం అని ప్రారంభమవుతాయి. నవరత్న మాలికా స్తోత్రం అది దగ్గర పెట్టుకోండి. చక్కగా దేవి ఖడ్గనామావళితో పసుపుతో అమ్మకు పూజ చేయండి. చేసి ఈ 9 నిమ్మకాయలు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నారుగా డొక్కల్లో దీపారాధన, ఆ దీపం వెలిగించండి. ఒక దీపం వెలిగించండి. ఈ నవరత్న మాలికా స్తోత్రం ఒక శ్లోకం చదువుతూ హారతి ఇవ్వండి, పక్కన పెట్టండి. రెండోది వెలిగించి తీసుకోండి. మళ్ళీ రెండో శ్లోకం చదువుతూ, మూడో శ్లోకం చదువుతూ, అలా 9 శ్లోకాలు నవరత్న మాలికా స్తోత్రం చదువుతూ దీపారాధన చేయండి.